పోసాని కృష్ణమురళి గారు చేసిన వ్యాఖ్యల్లో ఎటువంటి న్యాయం లేదు. న్యాయమే కాదండి, ఒకసారి ఆలోచించుకోవాలి. అతను చిత్ర నటుడు. అవును సార్. మరి అతను రచయిత, ముందు రచయిత, తర్వాత నటుడు, తర్వాత దర్శకుడు అయ్యాడు. అవును సార్. మరి అతను కనుక ఇప్పుడు ఎట్లా ఉందంటే ఇంతకు ముందులా లేదు కదా, చిత్ర పరిశ్రమ కూడా రోజువారీ అయిపోయారు నటీనటులు. రోజువారీ ఒక నిర్మాత ఏదన్నా అనివార్య కారణాల వలన ఆటంకాలు ఏర్పడి 4 రోజులు ఇతను చేయాల్సింది ఎక్కువ రోజులు చేయాలి అంటే ఇతను ఏమన్నా ఊరగ చేశాడా? రోజువారీ కూలీ తీసుకోకుండా అంటే నీకు ఒక నిబంధన, వాళ్ళకు ఒక నిబంధన. వాళ్ళకు ఒక అగ్రిమెంట్ జరిగింది, ఒప్పంద పత్రం మీద సంతకాలు పెట్టారు. దానికి ప్రభుత్వం, సిఆర్డిఏ సంతకాలు పెట్టింది, రైతులు సంతకాలు పెట్టారు. దాని ఉల్లంఘన జరుగుతుందని చెప్పి వాళ్ళు మాట్లాడకుండా ఎవరు మాట్లాడతారు? ఉల్లంఘన జరిగిందనే కదా న్యాయస్థానాలు తీర్పిచ్చింది. నీ తరపున న్యాయం ఉంటే కోర్టు మీకలే ఇచ్చేది కదా. అవును, ఈవెన్ కోర్టులు కూడా చూడగలిగింది, వీళ్ళు మాత్రానికి చూడలేకపోతున్నారు. అవును, వీళ్ళు కళ్ళుండి కబోదులు. అది అంతే సార్, వీళ్ళు కళ్ళుండి కబోదులు అండి. అవును సార్. చెవులుండి వీళ్ళు చెవిటి వాళ్ళు, నోరుండి మోగవాళ్ళు. అది వీళ్ళ పరిస్థితి. సో ఈ వ్యాఖ్యల్లో ఎటువంటి ఇది లేదు. అసలు ఒక రకంగా అతని గురించి మాట్లాడుకోకూడదు, మాట్లాడటం కూడా తప్పేమో నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే అతని గురించి మళ్ళీ నలుగురు మాట్లాడుకునే విధంగా చేస్తున్నామనిపిస్తూ ఉంది. అవును సార్, అవును. ఇలాంటి దౌర్భాగ్యం ఏదన్నా మాట్లాడితే దాన్ని వదిలేస్తే మంచిదేమో అనిపిస్తుంది నాకు. ఆల్సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇదంతా ఒక పొలిటికల్ స్టంట్ లానే తయారు. అవును. వాళ్ళు ఈ కుల రాజకీయాలు అవ్వచ్చు, ఇటువంటి టాపిక్స్ అవ్వచ్చు, ఏదైనా కానీ తీసుకొని దే ఆర్ డెవలపింగ్ దేర్ పార్టీ. అంతే. అండ్ ఆల్సో ఈ టైం ఎలక్షన్ టైం కాబట్టి అవును, ఆ ఎజెండా తోటి వీటన్నిటిని సేకరిస్తారు. అవును. ఇదే విధంగా ఆయన మాట్లాడిన కుల నేపథ్యంతో కూడుకున్నది ఉంది చూసారా, అది ఎంతవరకు కరెక్ట్? అసలు ఎందుకు ఆ విధంగా ఆయన మాట్లాడుతున్నారు? అసలు ఆయన ఎజెండా ఏమనిపిస్తుంది? అసలు కాదండి, అతను సిగ్గు ఎక్కువ ఏమన్నా ఉందా? ఆ రాజధాని ఇప్పుడు తాటికొండ ఏ నియోజకవర్గం? రిజర్వ్డ్ నియోజకవర్గం కదా. అవును. అక్కడ ఉంది మరి ఎవరు ఎమ్మెల్యే? కమ్మారు కాదు కదా, రెడ్లు కాదు కదా, బ్రాహ్మణులు కాదు కదా, కాపులు కాదు కదా, రాజులు కాదు కదా, వైశ్యులు కాదు కదా. మరి సిగ్గుందా మాట్లాడటానికి? అక్కడ కమ్మారని మాట్లాడుతున్నావు, దౌర్భాగ్యుడా. అసలు సిగ్గు ఏమైనా ఉందా నీకు? నాట్ ఈవెన్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేకుండా కూడా మాట్లాడుతున్నాడు ఈ దౌర్భాగ్యుడు. ఏదో ఒకటి వ్యాఖ్య చేసేద్దాం మనం. 20,000 మంది పైచీలకు 2 ఎకరాల లోపు ఉన్న రైతులు, అందుట్లో వివిధ కులాల వాళ్ళు ఉన్నారు. అక్కడ ఉంది కమ్మ కులం వాళ్ళు తక్కువ మంది. అది తెలుసుకోకుండా ఈ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు, ఒక కులం గురించి మాట్లాడుతున్నాడు ఈ దౌర్భాగ్యుడు. అది కమ్మ రాజధాని, కమ్మ కులం వాళ్ళందరూ అక్కడ ఉన్నారని, లబ్ధి పొందారని, రైతులందరూ కమ్మారని చెప్పి మాట్లాడుతున్నాడు. రా, అందుకని మాట్లాడుకుందాం, ఏ ఊరు వెళ్దాము. నువ్వు చెప్పిన వాళ్ళు మొత్తం రైతులు, ఒక ఊళ్ళో ఉన్న రైతులు ఏ ఊరు వాళ్ళు ఉండారో రా, లేకపోతే నీ సైన్యాన్ని తీసుకొని రా, రైతులే సమాధానం చెబుతారు ఏ ఊరిలో ఎంత ఉందో. అంతే కదా సార్. ఇప్పుడు అక్కడ కావాలని ఒక కులాన్ని టార్గెట్ చేసుకుంటూ మళ్ళీ ఆ కుల కుంపటి కోసం, రాజకీయ లబ్ధి కోసం, ఇప్పుడున్న అధికార పక్షానికి మేలు చేయడం కోసం నీలాంటి చవటలు మాట్లాడుతున్నారు. ఇట్లాంటివన్నీ అంతకుముందు మాట్లాడారు కొంతమంది. అవును సార్. కోహనా మేధావులు అందరూ రకరకాలుగా మాట్లాడారు. ఈరోజు వాళ్ళందరూ రమ్మనండి బయటికి, వాళ్ళందరితో చర్చా వేదిక పెడదాం. ఈ 29 గ్రామాల్లో నీ ఇష్టం వచ్చిన గ్రామాన్ని సెలెక్ట్ చేసుకో, నీ ఇష్టం వచ్చిన గ్రామాన్ని సెలెక్ట్ చేసుకో, ఆ ఊర్లో కూర్చొని మాట్లాడదాం రా మరి. అండ్ ఆల్సో ఈయన సొంత ఐడియాస్ కంటే కూడా ఏదో పార్టీ నుండి ఆయన్ని ఫోర్స్ చేసి ఆయనకి ఇలాగా చేయటం వల్ల లబ్ధి పొందుతుంది పార్టీ, ఆ విధంగా చేయించడం జరుగుతుందా సార్? జరిగేది అదే కదండి. వాళ్ళు ఎవరన్నా మాట్లాడాలంటే అక్కడ నుంచి స్క్రిప్ట్ రావాల్సింది, తాడేపల్లి ప్యాలెస్ నుంచి. అవును. స్వతంత్రంగా నిర్ణయాలు మాట్లాడుకునే దమ్ము ధైర్యం వీళ్ళకి ఏడ ఉంటుంది? ఇప్పుడు నిన్న సభా వేదిక మీద చూసుకుంటా ఉంటే అతను ఒక మంత్రి, పేరు చెప్పుకోవడానికి కూడా అసహ్యంగా ఉంది, ఒక మంత్రి ఇష్టం వచ్చిన రీట్లు బూతులు మాట్లాడితే అతన్ని ముఖ్యమంత్రి అభినందిస్తున్నాడు. ఆయన మాట్లాడితే ఆనందంగా పరవశమైపోతుంది అతను ముఖ కళలకు చూస్తూ ఉంటే. అంటే అది అలా ఉంది దౌర్భాగ్య స్థితి. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అంత సునకానందం పొందుతున్నాడు అనమాట. అది పరిస్థితి, పాలకుల పరిస్థితి అదే. ఆ పాలకులు నియమించుకున్నటువంటి ఇలాంటి పాలేరుల పరిస్థితి కూడా అది. అంతే. ఈ విధంగా మన రాజకీయాల్ని కులం, ఇటువంటి అన్నెసెసరీ కాంట్రవర్షియల్ వ్యాఖ్యలతోటి భ్రష్టు పట్టిస్తున్నారు. వాస్తవం అండి అది. అందులో సందేహం కూడా ఏం లేదు. అవును.
థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని తప్పులు చేశారో, నువ్వెన్ని మాట్లాడావో, ఏదో నువ్వు గొంతు కోసుకుంటా అన్నావు కదా, గొంతు కోసుకోకర్లా, ప్రజలే నీకు సరైన శిక్ష విధిస్తారు. రా మాట్లాడుకుందాం. నువ్వు కోరినటువంటి, మీ అధినాథి కోరినటువంటి 3 రాజధానుల గురించి, ఆ 3 రాజధానుల్లో మాట్లాడుకుందాం రా. 2 రాజధానులు అమరావతి వదిలేసి ఏ ప్రజల మధ్య పెట్టుకుందాం రా, మాట్లాడదాం. సిగ్గు ఎగ్గు లేకుండా, చీము నెత్తురు లేకుండా ఎదుటాడు ఉమ్మేస్తారు నీ మొఖాన. రైతుల గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నావు? రైతులు త్యాగదనులు. నీలాగా వాళ్ళు రోజుకు కూలీగా మాట్లాడట్లా, లేదా ఈరోజు ప్యాకేజీ స్టార్ లాగా మాట్లాడట్లను. అనవసరంగా వ్యాఖ్యలు చేస్తూ, వాడికి అదే కదండి అవసరం. వ్యాఖ్యలు చేయకపోతే ఆ పదవులు ఎందుకు అడ్డు పెడతారు? వాళ్ళు తిట్టే వాళ్ళకే కదా పదవులు ఇచ్చేది, కొట్టే వాళ్ళకే కదా పదవులు ఇచ్చేది. కుల రాజకీయాలని అదే ఇప్పుడు ఎన్నికలు రాబోతున్నాయి కదా. అవును సార్. ఆ రోజు విష బీజాలు వేశారు. నానా రకాల కుల వాళ్ళందరితోటి మాట్లాడిచ్చేసి కమ్మ కులం మీద ఆ రోజు విష బీజాలు మాట్లాడారు. దాన్ని జనంలో, ప్రజల్లో బాగా తీసుకెళ్ళగలిగారు. ఈరోజు ఆ పెద్ద మనుషులు ఎక్కడా? ఆ మాట్లాడిన వాళ్ళు ఏరి. మళ్ళీ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి మళ్ళీ కుల బీజాన్ని తీసుకొచ్చేసి జనాన్నిలో విష బీజాలు నాటేసి వాళ్ళ మనసుల్లో లబ్ధి పొందాలని చెప్పి మళ్ళీ ఇలాంటి కుహనా నాయకులను తీసుకొచ్చి మాట్లాడిస్తున్నావు నువ్వు. రకరకాల కోణాల్లో రకరకాల. నిన్న ఇంకోటి అతను మాట్లాడిన విధానం చూసుకుంటా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద అతను కూడా కోపం ఉందని చెప్పి నాకు అనిపిస్తూ ఉంది. ప్రజలు తిట్టని తిట్లనే అతను తిట్టాడు ఇండైరెక్ట్గా. అంటే అమరావతి ప్రాంతం వాసిగా అతను కూడా మనసులో ఉండుంటది ఎక్కడో లోతుగా. దాన్ని పదవి తీసుకున్నాడు కాబట్టి, మాట్లాడాలి కాబట్టి ఆ విధంగా మాట్లాడాడని చెప్పి నాకు భావిస్తూ ఉంది. డైరెక్ట్గా ఆయన మొహం మీద అనలేక ఈ విధంగా ఎవరో ప్రజలు అన్నారు అని చెప్పి అయినా అనొచ్చు. అవును సార్. ఈ రోజు నువ్వు మాట్లాడేది ఏంటంటే రైతుల తరపున జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు పేదల తరపున ఉన్నారు, రైతులను తెలుగుదేశం పార్టీ దాన్ని వ్యతిరేకిస్తుందని చెప్పి మాట్లాడుతున్నావు. నువ్వు అక్కడ ఒప్పందాలు ఏంటి, వాళ్ళ యొక్క పర్యవసానాలు ఏంటి, ఆ రోజు ఇక్కడ రాజధాని పరిస్థితి ఏంటి, ఎట్లా ఈ రాజధాని ఏర్పడిందని చెప్పి ఒకసారి కనుక పూర్తిగా క్షుణ్ణంగా దాని గురించి మాట్లాడుకుంటే తెలిసిద్ది నీ బ్రతుకేంటో, నువ్వు మాట్లాడే విధానం ఏంటో, ఎవరి గురించి మాట్లాడుతున్నావు. రైతులను కూడా విమర్శిస్తున్నావు నువ్వు, దౌర్భాగ్యుడా. నువ్వు రైతు కడుపును ఎట్టా పుట్టావు అని చెప్పి ఆలోచిస్తున్నావు. కులం గురించి మాట్లాడుతున్నావు నువ్వు. ఈ కులం, ఈరోజు ఆ కులం నిన్ను చూసి సిగ్గుపడుతుంది. ఆ కులంలో పుట్టినందుకు నువ్వు సిగ్గుపడటం కాదు సన్నాసి, ఆ కులం నిన్ను చూసి సిగ్గుపడతా ఉంది. ఇది ముందు అర్థం చేసుకోను. ఆ రోజు జరిగిన ఒప్పందం ఏంటి రైతులకను, సిఆర్డిఏకి, ప్రభుత్వానికి, ఈరోజు మీరు ప్రవర్తిస్తున్న విధానం ఏంటి? ఆ రోజు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఇదే రాజధాని గురించి ఏం మాట్లాడాడు, ఇప్పుడు నువ్వేం మాట్లాడుతున్నావు? మీరు ఆయన ఎన్ని వాగ్దానాలు చేశాడు, అవన్నీ అతిక్రమించింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆ రోజు నువ్వు మాట్లాడొచ్చు కదా, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇష్టం లేదు, ఈ యొక్క రైతులు ఇలా ఇవ్వటం నాకు ఇష్టం లేదు, నేను 3 రాజధానులు కట్టుబడి ఉన్నాను,